విశాఖ సాగర్ తీరంలో విపరీతమైన గిరాకీ ఉన్న భూములను విశాఖ నగరపాలక సంస్థ కూడా ఓ ప్రైవేటు సంస్థకు కారు చౌకగా కట్టబెట్టింది. 2004లో మంజూరైన కేటాయింపులో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనిపై సమగ్ర విచారణకు ఉడా వీసీఏ ప్రభుత్వానికి నివేదిక పంపినా ఎలాంటి స్పందన లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ కేటాయింపుల ద్వారా సర్కారు ఖజానాకు కోట్లలో నష్టం వాటిల్లుతోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో అప్పటి ఉడా ఉపాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఇష్టానుసారంగా భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారు. రుషికొండ సమీపంలోని సర్వే నెంబర్ 336/Pలో 50 ఎకరాల భూమిని తక్కువ ధరకే రేడియంట్ డెవలపర్స్ సంస్థకు ప్రజా ప్రభుత్వ భాగస్వామ్యం కింద కేటాయించారు. ఎకరం 8 కోట్లు విలువ చేసే భూములను రేడియంట్ సంస్థకు చదరపు అడుగు 1800 చొప్పున అప్పజెప్పారు. తర్వాత దీనిపై ఆరోపణలు రావటం వల్ల పథక నిర్వహణ కమిటీ సూచన మేరకు ఉడా సంస్థ ఆ వాటను 24 కోట్లకు పెంచినా సదరు సంస్థ అంగీకరించకపోవడం విశేషం. ఒక 50 ఎకరాల భూమిని ఈ రేడియంట్ డెవలపర్స్ కి జాయింట్ వెంచర్ గా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఇచ్చారు. అప్పుడే మేము అబ్జెక్షన్స్ చాలా రిటర్న్ గా మేము చాలా మాట ఇచ్చాం, 10 మాటలు 12 మాటలు ఇచ్చాం. ఆ జీవో ప్రకారం కూడా మన మాస్టర్ ప్లాన్ బోర్డులో కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు, ఆ జీవోని వైలేట్ చేసి ఆ కొండ పోరంపోక భూమిని ఒక ప్రైవేటు కంపెనీకి దారాదత్తం చేశారు. ఈ భూములు పర్యావరణానికి సంబంధించిన కనుక ప్రజలకి అందరికీ పనికొచ్చేవి. అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏంటవుతుంది, ప్రజలకు దాని మీద ఉండేటువంటి వాళ్ళ దాంట్లో వచ్చే ఉపాధులని పోతాయని. కానీ మన గవర్నమెంట్ ఏం చేశారంటే చాలా కొండలు విశాఖపట్నం చుట్టూ ఇలాగా దారాదత్తం చేశారు. అందులో రేడియంట్ డెవలపర్స్ ఒకటి. భూముల కేటాయింపు జరిగాక సవివర పథక నివేదిక రాకుండానే రేడియంట్ సంస్థ నిర్వాహకులు ఆ భూముల్లో ప్రహరీ గోడలను నిర్మించుకున్నారు. ఆ స్థలాలను విల్లాలు, హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీగా విభజించి విక్రయాలు సాగిస్తోంది. కొండ ప్రాంతం కావటంతో స్థలం చదునుకు భారీ వ్యయమవుతోందని, అందుకే అధిక మొత్తాన్ని చెల్లించలేమని సంస్థ సాకులు చెబుతోంది. ఎకరానికి 1.5 కోట్ల చొప్పున 50 ఎకరాలకు 70 కోట్ల ఖర్చు చూపిస్తోంది. దీంతో ఉడాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని గతంలోనే కాగ్ నివేదిక తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి శర్మ ఈ విషయంపై పలుమార్లు సర్కారుకు లేఖలు రాసినా ఎలాంటి ఫలితం లేదు. కూడా వాళ్ళు ఏంటంటే సామాన్య మానవుడి అందుబాటులో ఉన్నట్టు ఈ భూమిలు హౌస్ సైట్స్ ఇచ్చే పరిస్థితులు ఉండాలి. కానీ ఈ లగ్జరీ హౌసింగ్ ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తారో దాంతో ధరలు హెచ్చైపోతాయి. సామాన్య మానవుడికి ఎక్కడ భూములు లేవు. ఇక్కడ 50 ఎకరాలు అంటే మరి 150-200 కోట్లది. అలాంటివి చాలా తక్కువ ధరలు ఇచ్చారు. ఇచ్చి గవర్నమెంట్ షేర్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు మైనారిటీ పార్ట్నర్ అయిపోయారు అనమాట. తక్కువ ధరలో ఇవ్వగానే ఏమైంది, గవర్నమెంట్ తాలూకు ఈక్విటీ షేరు బాగా తక్కువ అయిపోయింది. కేటాయింపులపై సర్కారు నోరు మెదపకపోవటం వల్ల తనకు అనుగుణంగానే నిర్ణయం వెలువడుతుందనే నమ్మకంతో రేడియంట్ సంస్థ నిర్మాణ పనులను యథావిధిగా కొనసాగిస్తోంది.